హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక విషయం చెప్పాలని ఈ రీల్ అయితే చేస్తున్నానండి. ఇదిగోండి, ఈ శారీ చూసారా? ఈ శారీ మొత్తం వర్క్ వస్తుందన్నమాట. ఇట్లాగా లైట్ బ్లూ కలర్ కింద ఇట్లా మనకి డిజైన్ వస్తుంది రోజ్ ఫ్లవర్స్ తోటి. శారీ చాలా బాగుంటుంది. క్వాలిటీ కానీ షిఫాన్ శారీ అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. క్వాలిటీ మీకు దగ్గర నుంచి అర్థమవుతుంది అనుకుంటే. శారీ మొత్తం ఇలాగే థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. నేను ఈ శారీలో వేరే అంటే సిమెంట్ కలర్ లాంటిది, యాష్ కలరా సిమెంట్ కలర్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఆ! అదే అలాంటి శారీ సేమ్ డిజైన్ అండి. నేను మీషోలో అప్లోడ్ చేస్తున్నానని చెప్పాను కదా శారీస్. నాకు ఆర్డర్ వచ్చిందనమాట, పంపించాను. పంపించిన తర్వాత ఒక 4, 5 మీషోలో అంటే లేట్ అవుతుందిగా డెలివరీ రావటము, అన్నీ తీసుకెళ్ళటం, వాళ్ళు మనకి వచ్చేలేకి మీషోలో చాలా లేట్ అవుతుంది. ఒక వారం రోజులు పట్టింది. అది అక్కడికి చేరుకుని మధ్యలో ఏం జరిగిందో ఏమో నాకైతే తెలీదు. మరి మధ్యలో మిస్ అయిందో అర్థం కావట్లేదు. అక్కడికి చేరిన తర్వాత వాళ్ళేమైనా చేశారా అనేది నాకైతే అర్థం కావట్లేదనమాట. నాకు రిటర్న్ వచ్చిందనమాట ఒక 10 రోజుల పైనే. ఒక 14 రోజులు వేసుకోండి. నాకు వచ్చిన చీర చూస్తే నాకైతే అస్సలు ఇంకెందుకు అస్సలు మాటలు లేవు. అసలు మీరు చూడొచ్చు. అసలు ఈ చీరకి, ఈ చీరకి ఏమన్నా సంబంధం ఉందా అసలు? నాకు అర్థం కాలే అసలుకి. అసలు అందుకే మీషోలో మంచి చీరలు పెట్టరేమో అని నాకు అప్పుడు అనిపించింది నిజంగా చెప్పాలంటే. అసలు ఏంది చీర? అసలు కట్టుకొని పంపించినట్టుంది చీర, అయితే వాడినట్టున్నారు బాగా. అసలు ఈ శారీస్ నేను అసలు ఇప్పటి వరకు చీరలు అమ్మటం స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి తీసుకొచ్చిందే లేదు. అసలు ఈ చీర చూసిన తర్వాత నాకైతే దిమ్మ తిరిగిపోయింది అసలు నిజంగా. నిద్ర పట్టలేదు నాకైతే. ఆ చీరే తిరుగుతోంది మైండ్‌లో. అసలు ఇలా కూడా ఉంటారా జనాలు? ఎందుకు ఇట్లాగా అనిపించింది. గట్టిగా ఎన్ని సార్లు కట్టుకుంటాం చీర? 4 సార్లో, 5 సార్లు కట్టుకుంటాం అంతేగా. లేదంటే తీసి బీరువాలో తిరుగుతాం. ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు అసలకి. నిజంగా అండి. ఇట్లా మోసాలు చేసి ఎందుకండి? ఆ! చెప్పండి. ప్లీజ్ దయచేసి ఇలాంటి చేయటం అంటే అందరూ కాదు, కొంతమంది చేస్తారు. అది మధ్యలో మిస్ అయిందని చెప్పలేను, వాళ్ళు చేశారని చెప్పలేను. ఎవరిని కంపేర్ చేయలేను నేను. కానీ నష్టపోయింది మాత్రం నేనేగా. ఈ శారీ ఎంతుంటది? ఈ శారీ వచ్చేసి నాకు 600 పడింది. నేను 50 రూపీస్ మార్జిన్ వేసుకొని పెట్టుకుంటాను. నాకెంత నష్టం వచ్చినట్టు? అప్పటికి 700, 650, 600 నష్టం వచ్చిందనుకున్నాం. 600 నేను ఎన్ని చీరలు అమ్మితే రావాలి? రూ. 50 మార్జిన్ మీద. ఎందుకండి ఇలా చేస్తారు? ఇది ఏం శారీ అసలు? నా కళ్ళలో కూడా ఇదే గుర్తు వస్తుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్.